మనందరికీ తెలుసు ఇండియా అమెరికా ప్రస్తుతం బైలేటరల్ ట్రేడ్ $130 బిలియన్ అన్నమాట. అయితే యుఎస్ నుంచి ఇండియాకు వచ్చే ఎక్స్పోర్ట్స్ కేవలం $42 బిలియన్. ఇండియా యుఎస్ అమ్మేవి ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు యుఎస్ $88 బిలియన్. అంటే ఇండియాకి ట్రేడ్ అడ్వాంటేజ్ ఉంది, ట్రేడ్ సర్ప్లస్ ఉంది అమెరికాతో. అయితే అమెరికా ఇప్పుడు దీన్ని తీసేయాలని ట్రై చేస్తుంది. ఏ దేశంతో అయితే అమెరికా ట్రేడ్ డెఫిసిట్ ఫేస్ చేస్తుందో, ఏ దేశం అయితే అమెరికాకి ఎక్కువ అమ్మి అమెరికా నుంచి తక్కువ కొనుక్కుంటుందో ఆ దేశాలకు గట్టిగా గుణపాఠం చెప్పాలని, బుద్ధి చెప్పాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అనుకుంటున్నారు. అమెరికా కనుక ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఇండియా మీద ఎక్కువ టారిఫ్స్ పెంచితే దాదాపు $17 బిలియన్, $17 బిలియన్ టారిఫ్స్ ఇండియా పైన భారం పడనుంది. అంతేకాదు మనం గనక గమనిస్తే అంటే యుఎస్ తో ఎవరైతే ట్రేడ్ చేస్తారో చైనాతో అయితే $295 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది అమెరికాకి, మెక్సికోకి $171 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది అమెరికాకి, కెనడాతో $60 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్, ఇండియాతో $45 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్. అమెరికా వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలనుకుంటుంది. అమెరికా ఇండియా పైన విపరీతమైన టారిఫ్స్ వేస్తే ఏదైతే ఇండియాస్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఉందో అమెరికా, ఇండియా ఎక్స్పోర్ట్స్ కూడా కాస్త దెబ్బతినే ప్రమాదం ఉంది. అమెరికాకి ఇండియా పంపించే మొత్తం ఇండియన్ టోటల్ ఎక్స్పోర్ట్స్ లో అమెరికాకి చేసే ఎక్స్పోర్ట్స్ 18% అనమాట. ఇవి దెబ్బతినే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇండియా ఏం చేస్తుందంటే ఇండియా కూడా తన ట్రేడ్ రిలేషన్స్ ఎక్కువ డైవర్సిఫై చేసుకుంటుంది. యూకే, యూరోపియన్ యూనియన్ అంటే బ్రిటన్ వాళ్ళు, EU వాళ్ళు ఇండియాతో FTAs ఫైనలైజ్ చేసుకుంటున్నారు. ఈ దిశగా చూస్తే కనుక అమెరికాతో కేవలం అమెరికాతో ఎక్కువ ఎక్స్పోర్ట్ పార్ట్నర్షిప్ కాకుండా ఇతర దేశాలతో కూడా ఇండియా ట్రై చేస్తుంది, ఇతర దేశాలు కూడా ఇండియాతో ట్రై చేస్తున్నాయి అనమాట. ఈ విధంగా మనం చూస్తే కనుక ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఇండియా పైన అమెరికా ఎక్కువ టారిఫ్స్ వేసే అవకాశం కనిపిస్తోంది.